వెల్కమ్ టు న్యూస్ అండ్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిన్న జరిగిన ఘటనలు, దానిపైన ప్రింట్ అయిన కథనాలకు సంబంధించి వాడి వెనుక వాస్తవాలు విశ్లేషణతో సాగే న్యూస్ అండ్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. మొదటగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈనాడు పత్రికను గమనిస్తే మనోడే కింగ్ అంటూ 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్ అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్ అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. వరల్డ్ చెస్ టైటిల్ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించడంతో పాటు ఆనంద్ తర్వాత గెలిచిన భారతీయుడిగా ఘనత సాధించిన పరిస్థితిలో చైనా ఆటగాడు లిరెన్ ఓటమి పొందిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక పనిచేసే ప్రోత్సాహం లేకపోతే నమస్కారం అంటూ కలెక్టర్లైనా మంత్రులైనా 6 నెలలకోసారి పనితీరు ముదింపు జరగబోతుంది. ప్రజల్లో సంతృప్తే మన అంతిమ లక్ష్యం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ చేసిన నేపథ్యంలో ఆ వార్త మనకు కనిపిస్తుంది. ఇక మరో కీలకమైన వార్త, జమిలీ ఎన్నికలకు మరో అడుగు అంటూ 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదము. ప్రస్తుతానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం చేస్తూ స్థానికతపై తర్వాత నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ఆర్థిక భారం తగ్గుతుందంటూ భారతీయ జనతా పార్టీ చెప్తూ, అలాగే ప్రజాస్వామ్య వ్యతిరేకమంటూ విపక్షం కూడా నిన్న విమర్శించిన పరిస్థితుల్లో 32 పార్టీలు అనుకూలం, 15 పార్టీలు వ్యతిరేకమంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. ఇక వైకాపాకు అవంతి గ్రంథి బాయ్ బాయ్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. ఇక సాక్షి పత్రికను గమనిస్తే సాక్షి పత్రికలో జమిలీ బిల్లుకు సై అంటూ ఒకే దేశం ఒకే ఎన్నిక ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో రాజ్యాంగ సవరణ బిల్లుకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ వార్త మనకు కనిపిస్తుంది. ఇక రైతు పోరు నేడే, చంద్రబాబు సర్కార్ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్ఆర్సీపీ బాసట, అన్ని జిల్లాల కలెక్టరేట్ల కార్యాలయం వరకు ర్యాలీలు అంటూ వార్త మనకు కనిపిస్తుంది. మొదలైంది బాబు మార్కు ఏరివేత అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. అందులో పెన్షనర్లు 3 నెలల్లో రీవెరిఫికేషన్ చేయించండి, పెన్షనర్లలో అనర్హుల తొలగింపు కార్యక్రమం చేపట్టండి, దాంతోపాటు రెవెన్యూ రికవరీ చట్టం కింద అనర్హుల నుంచి పెన్షన్ సొమ్ము రికవరీ చేయండి అంటూ ఒక నిర్ణయం ప్రకటించారు. ఆ వార్త మనకు కనిపిస్తుంది. ఇక రీసర్వేకి 200 కోట్ల ప్రోత్సాహకం అంటూ కేంద్రం మంజూరు చేసినట్టు రెవెన్యూ శాఖ అధికారి సిసోడే వెల్లడించిన నేపథ్యంలో ఆ వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిని చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా జమిలీకి సై అంటూ జమిలీ ఎన్నికలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ నేడే అంటూ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో కార్యక్రమం జరగబోతుంది. దేశానికి రోల్ మోడల్గా ఈ డాక్యుమెంట్ ఉండబోతుందంటూ చంద్రబాబు నాయుడు ప్రజలకు సత్వర సేవ అందించాలని అధికారులకు సూచిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక భూ వివాదాలపై టాస్క్ ఫోర్స్ అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. అందులో కలెక్టరు, ఎస్పీ, ఆర్డీఓ, డిఎస్సీలతో పాటు జిల్లాల్లో ఏర్పాటు చేస్తూ టైటిలింగ్ దెబ్బకు భూమి కోల్పోయిన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంలో వార్త మనకు కనిపిస్తుంది. ఇక అమరావతి రైరై అంటూ 6,800 కోట్ల రుణానికి ఏడీబీ ఓకే చేసింది. 17న ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు బృందంతో సమావేశము. మరో 6,800 కోట్ల రుణానికి అనుమతి లభించే ఛాన్స్ అంటూ 1,400 కోట్లు మంజూరు చేయనున్న కేంద్రం అంటూ వార్త మనకు కనిపిస్తుంది. ఇక 3 జిల్లాల్లో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. చిత్తూరులో పొంగిపొర్లిన జలాశయాలు, చెరువులు, కుంటలు అంటూ వార్త మనకు కనిపిస్తుంది. ఇక బై జగన్ అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసిన నాయకులకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి చూసినప్పుడు ఇక్కడ కూడా దాదాపుగా జమిలీ ఎన్నికలకు సంబంధించి, అలాగే 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్ అయిన గుకేష్కి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంటే, అభివృద్ధి పనులకు అనుమతులు ఇప్పించండి అంటూ 1,63,000 కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం అందించిన నేపథ్యంలో ఆ వార్త మనకు కనిపిస్తుంటే, మరొక కీలకమైన అంశము, కీలకమైన వార్త, కేటీఆర్పై కేసుకు గవర్నర్ అనుమతి అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. ఫార్ములా ఈ కార్ కేసులో గవర్నర్ తన పైన ఏదైతే కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఒక వార్తను రాశారు. దాని ప్రకారము ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అంటూ ఈ వార్తను ఈనాడు ప్రజెంట్ చేసింది. ఇక నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో కూడా జమిలీ కేంద్ర కేబినెట్ ఆమోదం అంటూ మరో వార్త కనిపిస్తుంటే, ఇక లగచర్ల రైతుకు సంఖ్యలు అంటూ గుండెపోటు వచ్చినా సరే బేడీలతోనే దవాఖానకు, లగచర్ల రైతుపై కాంగ్రెస్ సర్కారు క్రూరత్వము, గిరిజన రైతు హీరియా నాయక్పై అమానవీయ ఘటన జరిగింది, బేడీలు తీయకుండా ఈసీజీ 2D ఎక్కువ టెస్టులు చేసిన నేపథ్యంలో ఆ వార్తకు సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నమస్తే తెలంగాణ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసింది. ఇక ఆర్బీఐ రిపోర్టు కాంగ్రెస్కు చెంపపెట్టు అంటూ వార్త మనకు కనిపిస్తుంది. దివ్యంగా తెలంగాణ వెలుగుతుంటే ఇది దివాలా తీసిన రాష్ట్రం కానే కాదు అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. అందులో కేసీఆర్ పాలనలోనే గణనీయంగా అభివృద్ధి జరిగింది, హ్యాండ్ అండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్తో ఇదంతా వెల్లడైంది అంటూ హరీష్ రావు నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి గణాంకాలతో సహా ఆయన నిన్న ప్రజెంట్ చేసిన వార్తకు ఎక్కువ స్పేస్ ఇచ్చారు. ఇక వెలుగు పత్రికను గమనిస్తే వెలుగు పత్రికలో కూడా జమిలీకి సై అంటూ కేంద్ర కేబినెట్ ఆమోదానికి సంబంధించిన వార్త. ఇక RRR మొత్తానికి ఓకే చెప్పండి అంటూ 1,63,000 కోట్ల ప్రాజెక్టులకు పూర్తికి సహకరించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంటే, ఇక
అమరూపం ఇస్తే అభాండాల అంటూ తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను 1 రూపాయి తీసుకోలేదు, కోట్లు తీసుకున్నట్లు సిద్ధారెడ్డి అనడం బాధించింది అంటూ విగ్రహ శిల్పి ఎంవి రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ వార్త మనకు కనిపిస్తుంది. మరోవైపు రైతులకు బేడీలపై సీఎం సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని అధికారులకు వార్నింగ్ ఇస్తూనే విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడంతో పాటు ఘటనకు బాధ్యులైన జైలర్ను సస్పెన్షన్ వేటు వేసిన పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో టీబీ డేంజర్ బిల్స్ అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. ఏడాదిన్నరలోనే 1,40,000కు పైగా కేసులు నమోదైన నేపథ్యంలో ఆ వార్తకు కూడా ఇక్కడ స్పేస్ ఇచ్చారు. ఓవరాల్గా చూస్తే